నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ను కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవడం వివాదాస్పదంగా మారింది. తనకు తెలియకుండా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే గిత్త జయసూర్య మండిపడ్డారు. తాను గెలవకుండా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన వ్యక్తులను మొన్నటిదాకా టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వైసీపీ నాయకులను పార్టీలో చేర్చుకుంటామని హామీ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. బైరెడ్డి ధోరణి చూస్తుంటే వైసీపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఎంపీ తండ్రిగా ఈ నియోజకవర్గంలో పార్టీలో చేర్చుకున్నట్లే నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో చేర్చుకోవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే హక్కులను హరించాలని చూస్తే తన సత్తా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడడం జరిగింది. అవన్నీ మీకు కూడా తెలుసు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఈ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీలో చేయని అరాచకాలే లేవు. ఎక్కడ చూసినా మున్సిపల్ స్థలాలు కబ్జా చేయడం, అలాగే ఒక దాత జువాజీ సుంకన్నగౌడ్ ఏదైతే తన పేరు మీద ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ఆనాడు గ్రామ పంచాయతీకి రాసేయడం జరిగింది స్థలాన్ని. అటువంటి స్థలాన్ని కూడా కనుమరుగు చేసి ఒక నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక రియాల్టర్ అవతారం ఎత్తిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని బయటికి తరలించాలని చెప్పేసి కూడా ఆయన సొంతంగా 20-30 ఎకరాలు ఊరికి బయట కొని అక్కడ మున్సిపల్ ఆఫీసు కట్టిస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది.